పడ్డాం. ఏమవుతుందో ప్రజాస్వామ్యం అని చెప్పి అందరూ కలిసి ఆలోచించినటువంటి రోజు ఆ రోజు. మరి ఈరోజు అందరూ కలిసి ఆనందంతో నిండు మనసుతో కార్యోన్ముఖులై కష్టపడినటువంటి సేద తీర్చవలసిన రోజు వచ్చిందనమాట. మరి ఆ విజయానికి మూల కారణమైనటువంటి మహనీయుడు, విలువలకు విలువ నింపినటువంటి ఏకైక చక్రవర్తి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి తనయ అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు ఎంతో మంది విమర్శ చేశారు. ఆమె ఏం గెలుస్తుందిలే, నేనైతే మీ అందరికీ అందుబాటులో ఉంటాను, మా నాయకుడి ముఖం కాదు, మా పార్టీ ముఖం కాదు, నా ముఖం చూడండి అని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు. అయితే అబల కాదు, మహాశక్తి అని నిరూపించి మరి మన విజయనగరం చరిత్రలోనే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీతో ముందుకు వెళ్లారు అంటే ఆమె తాలూకా కృషి, పట్టుదల, వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా అభినందించవచ్చు. అయితే ఈరోజు ఆ రోజునైతే ఎక్కడో మీటింగ్, అంటే ఇక్కడ మరి పట్టణానికి దూరంగా మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారో, ఎవరు వాళ్ళ మనుషులు ఉంటారో, ఏం మాట్లాడుకున్నారో ఏంటో అన్నది వాళ్ళందరూ గ్రహిస్తే మన ఆశయం సన్నగిలుతుందేమో అని చెప్పి ఆ రోజున భయపడ్డాం, వాస్తవం కూడా. అయితే ఈ రోజుని మేము సాధించాం. మన గెలుపు కాదండి, ఇది ఖచ్చితంగా ప్రజల గెలుపు, ఇది నిజాయితీ గెలుపు. దాన్ని ఖచ్చితంగా ప్రజలకే ఈ గెలుపుని అంకితం ఇవ్వాలి. రాజవంశం తాలూకా, ప్రజల తాలూకా ఆశయం నెరవేరింది. నేను ఒకే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను అదితి మేడం గారిని, ఈ రోజులలో సేవ చెయ్యడం, నిజాయితీతనంతో సరి అయినటువంటి ప్రతిఫలాలు అందించడం కత్తి మీద సాము లాంటిది, చాలా కష్టం. ఎందుకంటే ఆ కుటుంబానికి నిజాయితీతనం అలవాటు, అది పూర్వీకుల దగ్గర నుంచి ఈ తరం వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. పరిపాలించేవాడు ఎదుటివాడి కష్టాలను తెలుసుకోవాలి. ఎక్స్పెషల్లీ మన దగ్గరికి రాని వాళ్ళు చాలామంది ఉంటారు, రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా 10 కాలాల పాటు మన సేవల్ని వారు గుర్తించుకుంటారు. అది నా సూచనగా తీసుకోమని చెప్పి ప్రజెంట్ ఎమ్మెల్యే గారిని నేనైతే కోరుతా ఉన్నాను. ఇక్కడ అనేక మంది వాళ్ళు మనకు తెలియకుండానే కూడా కష్టపడి ఖచ్చితంగా రాజవంశీయులు గెలవాలి, అదితి మేడం గారు గెలవాలి, వారి సేవలు మేము పొందాలని చెప్పి ఆకాంక్షతో చేశారు. వారు ఏదైతే ఆలోచించారో ఆలోచన ప్రకారం కూడా నడుచుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈ సహకారాన్ని అందించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే కీర్తి పతాకాన్ని ముందు ముందు కూడా కొనసాగించాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలండి.